ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను టిఫిన్ సెంటర్ పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య, మన ఊర్లో సైకిల్ మీద అమ్మేదాన్ని అలాగేనా అమ్మ అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం లేదమ్మా, ఈసారి బండి మీద అమ్మాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా కోపం వచ్చేసి, అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే మానుకోండి అని చెప్పేసి శౌర్యాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ, ఏంటి అలా అంటున్నాడు అంటే వాడికి ఇష్టం లేదనే కదా, వద్దు ఈ ఆలోచన మానుకో దీప అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న దీప మాత్రం ఆయన అలాగే అంటారు. తర్వాత ఆయన ఒప్పుకుంటారు. ఆయన ఒప్పించే బాధ్యత నాది అని చెప్పేసి అంటూ అక్కడున్న వాళ్ళ బాబాయ్ని, బాబాయ్ ఒక మంచి బండి, ఒక మంచి ప్లేస్ని చూడు బాబాయ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దాస్ మాత్రం, ఒక మంచి ప్లేస్ దొరికేసిందాం, అదేంటంటే తెలుసా, మన ఇంటి ముందట పెట్టుకుంటే చాలా మంచిది, అలాగే ఒక బండే కదా కావాలి, ఆ బండిని కూడా నేను త్వరలోనే అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మవారికి ఇష్టం లేకుండా, నువ్వు ఇలా చేస్తే ఏమనుకుంటాడో ఏమో అమ్మ అని చెప్పేసి అంటాడు. ఇంతలో అది చూసి దీప, అమ్మ ఏమీ అనుకోనమ్మా, మీరు ఒప్పుకోండి చాలు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ అత్తయ్య కూడా, సరే నీకు నచ్చినట్లే నీకు చెయ్యి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో స్వప్న లేచి, ఆ టిఫిన్ సెంటర్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న దీప మాత్రం, అది సర్ప్రైజ్ తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటుంది. సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇదిగో వాడిని తీసుకొని కూరగాయల షాప్కి వెళ్ళాలి అని చెప్పేసి దీప అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దాస్ మాత్రం, హోటల్లో హాస్టల్లో ఉండే అమ్మాయి క్లాస్ ఉన్నాయమ్మా, ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెడుతుంది అని చెప్పేసి